హాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలామంది ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. అందులో మనకి మొదటిగా వినిపించే పదం ట్రేడింగ్. కానీ చాలామందికి ట్రేడింగ్ అంటే ఏంటో తెలియదు. కొందరు దీన్ని ఒక గ్యాంబ్లింగ్ జోదంలా భావిస్తారు. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి? ఇందులో నిజంగానే డబ్బులు సంపాదించవచ్చా? ఒక బిగినర్గా మీరు ఎలా స్టార్ట్ చేయాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ట్రేడ్ ఇన్సైట్. ఫ్రెండ్స్, ఇది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఫస్ట్ వీడియో. సో వీడియో లెంత్ చాలా తక్కువ ఉండేలా అప్లోడ్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ట్రేడింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే ట్రేడింగ్ అంటే తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడం. స్టాక్ మార్కెట్లో అయితే ఒక కంపెనీ షేర్స్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు కొని అవి పెరిగినప్పుడు అమ్మి ప్రాఫిట్ పొందడం. ట్రేడింగ్లో రోజులు, గంటలు, నిమిషాలు షేర్స్ కొని అమ్ముతారు. ట్రేడింగ్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. అవి ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్. ఫస్ట్, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈరోజు కొన్న షేర్స్ని ఈరోజే అమ్మేయడం. అంటే మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు మీ పొజిషనల్ క్లోజ్ చేయాలి. సెకండ్ వన్, స్కాల్పింగ్. ఇది ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. కేవలం కొన్ని సెకండ్స్ లేదా మినిట్స్లో ప్రాఫిట్తో బయటకు వచ్చేయడం. థర్డ్ వన్, స్వింగ్ ట్రేడింగ్. షేర్స్ కొన్ని రోజులు లేదా వారాలు హోల్డ్ చేసి అమ్మడం. బిగినర్స్కి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఫోర్త్ వన్, పొజిషనల్ ట్రేడింగ్. అంటే కొన్ని నెలలు హోల్డ్ చేయడం. ట్రేడింగ్ చేయాలంటే ఏం కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. దానితో పాటు డీమాట్ అకౌంట్, క్యాపిటల్, నాలెడ్జ్ ఉండాలి. దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అందరూ ట్రేడింగ్లో ప్రాఫిట్ గురించే చెప్తారు, కానీ లాస్ గురించి ఎవరూ చెప్పరు. ట్రేడింగ్లో 90% పీపుల్స్ మనీ లాస్ అవుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర సరైన ప్లాన్ ఉండదు. గ్రీడీ ఎక్కువ. స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల లాస్ అవుతూ ఉంటారు. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయడం మంచిది. అందులో ప్రాఫిట్స్ వచ్చి ఓకే పర్లేదు అని అనుకున్నప్పుడు రియల్ ట్రేడింగ్ చేయండి. టెక్నికల్ అనలైజ్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, సప్లై అండ్ డిమాండ్ వంటివి నేర్చుకోండి. ఫస్ట్ తక్కువ లాట్ సైజ్తో ట్రేడ్ చేయడం ఎంత ఉత్తమం. చూసారుగా ఫ్రెండ్స్, ట్రేడింగ్ అంటే ఒక బిజినెస్ లాంటిది. నేర్చుకొని చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, తెలియకుండా చేస్తే లాసెస్ వస్తాయి. మీరు ట్రేడింగ్ నేర్చుకోవాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ అనలైజ్ గురించి చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.